ప్రపోర్షన్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చూసాం కదా. ఇప్పుడు రేషియో సంబంధించిన వాటి గురించి కొన్ని చూద్దాము. రేషియో అంటే ఓన్లీ రేషియో ఇప్పుడు A:B అని చెప్పి B:C అని చెప్పి అలా అడగడం క్వశ్చన్స్ అనేవి ఎప్పుడూ తగ్గిపోయిందండి చాలా వరకు. ఈ రేషియో అనేది వేరే వాటికి లింక్ చేసి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. అంటే వేరే టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్న వాటిని దీన్ని వేరే టాపిక్ని ఈ టాపిక్ని కలిపి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు బార్వడ్డీ చక్రవడ్డీ కానీ లేకపోతే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ గురించి రిలేటెడ్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది కాంపిటేటివ్లో అడుగుతున్నారనమాట. ఓన్లీ రేషియో పర్పస్లో ఇప్పుడు A:B ఇచ్చి అండ్ B:C సంథింగ్ ఇచ్చేసి A:B:C ఎంత అనే క్వశ్చన్స్ అడగడం అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట. అందుకని మనం ఈ టాపిక్ గురించి చెప్పుకోవాలంటే మనకు అంటే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే చాలా వరకు వేరే టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తెలిసి ఉండాలి. అందుకని నేను ఇది చెప్పట్లేదు. సరే ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ A:B B:C A:B:C కనుక్కోవడం అనేది చాలా వరకు చాలామందికి తెలుసు. ఒక మెథడ్ తెలుసు వాళ్ళకి. ఏంటి అంటే ఇప్పుడు A:B సమ్ 2:3 ఉంది, B:C సమ్ 4:5 ఉంది, A:B:C ఎంత అని క్వశ్చన్ అడిగితే చాలా వరకు మనకు ఒక మెథడ్ తెలుసు. ఇలా ABC రాసేసుకొని ఇలా చేస్తారు చాలా. అంటే ఇలా మల్టిప్లై చేసి 2 4s 8 3 4s 12 3 5s 15 అని చెప్పేసి ఈ మెథడ్ చాలామందికి తెలుసు. కానీ ఇది ఇలా ఎందుకు చేస్తారనేది తెలియదు. అంటే కంటెంట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. కానీ దీన్ని ఒక షార్ట్ కట్ లాగా బట్టి పట్టే వాళ్ళకి మాత్రం అర్థం కాదు. నేను అది ఈరోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఏంటి అంటే ఇది ఇలా ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇలా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. A:B B:C B టర్మ్స్ B 2 టైమ్స్ వచ్చింది, బట్ ఇక్కడేమో B3 ఉంది, ఇక్కడేమో B4 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ B టర్మ్స్ని ఈక్వల్ చేయాలి. ఓకే, ఈ B టర్మ్స్ని ఈక్వల్ చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ దీన్ని ఇంటూ 3 చేస్తే 12 వస్తుంది, ఇక్కడ ఇంటూ 4 చేస్తే 12 వస్తుంది. సో 12 ఇక్కడ B టర్మ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో దీన్ని ఇంటూ 4 చేయాలి, దీన్ని ఇంటూ 3 చేయాలి. ఓకే, అయితే ఇంటూ 4 అంటే దీన్ని మొత్తాన్ని కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు A:B ఇంటూ 4 చేస్తే 2 × 4 ఏమో 8 అవుతుంది, 3 × 4 ఏమో 12 అవుతుంది. అలాగే B:C ఏమవుతుంది, 4 × 3 ఏమో 12 అవుతుంది, 5 × 3 ఏమో 15 అవుతుంది. సో ఇప్పుడు A:B:C = 8:12:15 అనమాట. ఇది A:B:C. యాక్చువల్గా చేయాల్సిన మెథడ్ ఇదన్నమాట. అంటే అసలు ఇది వచ్చింది దీని నుండి అనమాట. దీన్నే షార్ట్ కట్ ఫామ్ అని చెప్పేసి ఇలా చెప్తే అందరు ఇదే ఇంకా ఇది అసలు ఇలా ఎందుకు చేయాలి, ఇప్పుడు ఇది ఓకే, ఇంకా ఇలా కాకుండా A:B:C:D అడిగాడు అనుకోండి. ఇలా అడిగినప్పుడు చాలామందికి తెలియదు అసలు. అంటే సేమ్ ఇలాగే ఉంటాయి, అప్పుడు ఇంకొక టర్మ్ పెరుగుతుంది కదా ఇక్కడ, అప్పుడు ఎలా చేయాలో అర్థం కాదు. ఇవన్నీ ఏంటి కన్ఫ్యూజన్ అవుతుంది అన్నమాట చాలామందికి. అప్పుడేం చేయాలి అని అనుకుంటారు. అందుకని ఫస్ట్ ఏంటంటే కంటెంట్ గురించి ఫస్ట్ గ్రిప్ ఉండాలి. అసలు ఇది ఎలా వచ్చింది, ఇలాగే ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు ఇలాంటి రాసుకునడం గుర్తు లేనప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్ ఇలా చేయడం ఈజీ అన్నమాట. మనం దీని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, A:B = 1:2, B:C = 3:5 అండ్ C:D = 6:7. ఇది క్వశ్చను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే A:B:C:D ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇదైతే ఎలా చేస్తారు, ఇందాకటి మెథడ్లో అయితే ఇక్కడ 1 2 రాసుకొని ఇక్కడ 3 5 రాసేసుకొని ఇక్కడ 6 7 రాసుకొని ఇలా చేస్తారు. అంటే ఇవే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తారనమాట. ఈ 5 మళ్ళీ ఇక్కడ రాస్తారు, ఇక్కడ ఏది ఉంటే అదే మళ్ళీ 3 రాస్తారు, ఇక్కడ 6 మళ్ళీ రాస్తారనమాట. ఇలా రాసేసి 6 3s 18, 6 3s 18, 2s 36, 6 5s 30, 7 5s 35, 2s 70. ఓకే, ఇది 70, ఇది 60. ఇప్పుడు ఇది ఇంకా సింప్లెస్ట్ ఫామ్ అంటే 2 9s 18, 2 18s 36, 2 30s 2 35s. ఇదే ఆన్సర్ అవుతుంది మనం ఈ మెథడ్లో చేస్తే. ఇలా కాకుండా మనం ఇందాక మెథడ్లో చేస్తే ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు C టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, B టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ డిఫరెంట్గా ఉంది.
ఓకే, ఇక్కడేమో B2 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో C ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 6 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుండి వద్దాము. ఫస్ట్ Cని ఈక్వల్ చేద్దాం. Cని ఈక్వల్ చేయాలంటే వీటి యొక్క LCM 6 5 30 కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని 5 తోటి చేయాలి, దీన్ని 6తో చేయాలి. అప్పుడు ఇక్కడ 30 ఇక్కడ 30 ఈక్వల్ వస్తుంది. ఓకేనా, అంటే C/D = ఏమవుతుంది, దీన్ని 5తో చేస్తే 6 × 5 30, దీన్ని 5తో చేస్తే 7 5 35 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ చేద్దాం. B/C ఈక్వల్ ఏంటి, ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 30 రావాలంటే × 6 చేయాలి. అప్పుడు 5 6 3 6 18 వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత 5 6 30 వస్తుంది. ఓకే, ఇక్కడ B18 ఉంది. ఓకేనా, B18 ఉంది కాబట్టి దీన్ని 18 చేయాలంటే దీన్ని కూడా ఇప్పుడు ఇది 18 ఉంది, ఇక్కడ 18 రావాలంటే ఎంత, × 9 చేయాలి. సో A/Bని 9:1 × 9 9 కదా, ఇక్కడ 2 9s 18. సో C 30 ఉంది కాబట్టి ఇక్కడ కూడా C 30 రావాలన్నమాట. ఇలా మనం కింద నుండి వచ్చినాం అనమాట. ఓకే, ఒకవేళ మనం పైనుండి కూడా వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం పైనే ఫస్ట్ BC ఈక్వల్ చేసినాం అనుకో, ఆల్రెడీ ఒక నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది, కానీ వచ్చిన నెంబర్ మళ్ళీ CC ఈక్వల్ కావన్నమాట. సో అందుకని ముందు ఈ Cని కింద నుండి చేసుకుంటే అనుకో, ముందే Cని ఈక్వల్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం Bని ఈక్వల్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా, అదన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి A/B/C/D అంటే ఏంటి, A ఏమో 9 ఉంది, B ఏమో 18 ఉంది, C ఏమో 30 ఉంది, D ఏమో 35. చూడండి ఇక్కడ ఏదొచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది కదా, అదన్నమాట. ఓకే, అంటే మనకి చేయడం ప్రాసెస్ కరెక్టే, బట్ అది ఇలా చేయడము ఇలా అసలు ఎలా చేస్తున్నారు ఇదేం అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి అది షూర్గా ఒక సబ్జెక్ట్ ప్రకారం మనకి దాని మీద గ్రిప్ రావడం కోసం దానికి పూర్తి డీటెయిల్గా అది ఎలా వచ్చింది అనే ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.